వెల్కమ్ టు పొట్లూరు వంటలు. తోటకూర, వంకాయ, పులగూర లేదంటే ఎనిపి కూర అండి. చాలా చాలా బాగుంటుంది. తోటకూర ఒక కట్ట తీసుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు మనము కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం పసుపు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలండి స్కిన్ తీసేసి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెంటనే వంకాయ కూడా వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం కలదిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఒక కట్ట తోటకూర బాగా శుభ్రం చేసుకుని కడుక్కుని సన్నగా తరుక్కుని వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి 2 minutes. తర్వాత ఒక 2-3 టమాటోలు సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం వేగనిచ్చి మీకు కావాల్సిన కారం కానీ లేదంటే పచ్చిమిరపకాయలు కానీ కారం కొద్ది వేసుకోవాలి. ఇంకొక 2 minutes మగ్గనిద్దాము. ఇప్పుడు జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకొక 2-3 minutes పూర్తిగా మగ్గనిచ్చి అలా పప్పు గుత్తితో కానీ మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ చక్కగా మెదుపుకోవాలి. ఈ తోటకూరలో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుందండి. డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది అన్నమాట. చాలా చాలా మంచిది. అలాగే బ్రింజాల్ కొలెస్ట్రాల్, షుగర్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తాయి. 2 కలిపి కాంబినేషన్ చాలా చాలా మంచిది. అందరూ కూడా తయారు చేసుకుని ఒక్కసారి ఎలా ఉందని రుచి చూసి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు అన్నీ వస్తాయి.